అందరికీ నమస్కారం. ఈరోజు వరంగల్ డిసిసి అధ్యక్షులు సోదరి స్వర్ణ గారి అధ్యక్షతన మనకి ఏఐసిసి నుంచి అబ్జర్వర్గా వచ్చినటువంటి నవజ్యోతి పట్నాయక్ గారు మనకు బాగా మరి వారి ఫాదర్ చాలా సీనియర్ నాయకులు నవీన్ పట్నాయక్ గారి తనయుడు. ఆయనని మన వరంగల్కి అబ్జర్వర్గా వేయడం చాలా హ్యాపీగా ఉంది. వారితో పాటు వచ్చినటువంటి కోఆర్డినేటర్స్కి మరి వేదిక మీద ఉన్నటువంటి మా ఎంపీ కావ్య గారికి, ఎమ్మెల్యే మరియు డిసిసి అధ్యక్షులు సోదరులు రాజేందర్ రెడ్డి గారికి, రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి, పర్కల్ ఎమ్మెల్యే బెల్లం నాయక్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్స్కి, ఇతర ప్రముఖులకి, ముఖ్య నాయకులకి, మరి ఇక్కడ వచ్చినటువంటి అన్ని ఛానల్స్ నుంచి వచ్చినటువంటి సోదరులకు సోదరిమణులకు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. మనందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో చేయడం జరుగుతుంది. ప్రజల ఆలోచనల మేరకే ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. అదే క్రమంలో మొన్న యూత్ ఎలక్షన్స్, స్టేట్ యూత్ ఎలక్షన్స్ కూడా మీరు చూశారు. అది డెమోక్రటిక్ వేలో యూత్ను కూడా ఎలక్షన్ కూడా జరగడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు మన అబ్జర్వర్ గారిని కూడా ఎందుకు పంపించారు అంటే, ఇక్కడ డిసిసి అధ్యక్షులను కూడా మరి ప్రజల కోరిక మేరకు, ప్రజల అభిష్టం మేరకు పనిచేసే వాళ్ళని, వాళ్ళ ఇష్టపడ్డ వాళ్ళని ఈరోజు నామినేట్ చేయడానికి, వారు ఏఐసిసికి పంపడానికి ఇక్కడికి వారు రావడం జరిగింది. ముఖ్యంగా పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జరగాలి. మళ్ళీ ఇంకా వాటిల్లో ఎక్కువ మెజారిటీతో మళ్ళీ గెలవాలి అంటే తప్పనిసరిగా గ్రాస్ రూట్ నుంచి కూడా కార్యకర్తలను మళ్ళీ వాళ్ళను ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపించాల్సిన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే నాయన్ రాజేందర్ రెడ్డి గారు కానీ, స్వర్ణక్క కానీ, మరి వరంగల్లో ఇటు హన్మకొండ వాళ్ళ అధ్యక్షతన మంచి ఆర్గనైజేషన్ తోటి ముందుకెళ్తూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. మరి మళ్ళీ ఇప్పుడు ఏఐసిసి ఆదేశాల మేరకు మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది చెయ్యాలి అని ఆదేశించిన మేరకు వారు రావడం జరిగింది. వారికి 100% కూడా మా వరంగల్ నుండి, ఇటు హన్మకొండ నుండి, అంటే పాత వరంగల్ జిల్లా నుండి మేమందరం కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాము.